క్షీరసాగర మథనం నుండి మహాలక్ష్మీదేవి ఆవిర్భవించిన ఘట్టం కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు. అది జీవాత్మ పరిణామ క్రమానికి, అంతర్గత సాధనకు ఒక గొప్ప సంకేతమని చెబుతారు. పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు మరియు అసురులు కలిసి వాసుకిని తాడుగా చేసుకొని మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని పాలకడలని మధించినప్పుడు ఎన్నో అద్భుతాలు ఉద్భవించాయి. అయితే లోకమంతా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చిందే. అలల సవ్వడి మధ్య ప్రసన్నమైన ముఖవర్చస్సుతో పద్మమును చేతబూని దివ్యాలంకార భూషితయై మహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆమె ఆవిర్భావంతో సముద్రుడు ఎంతగానో సంతోషించాడట. తనకు లక్ష్మీదేవి కుమార్తెగా కరుణించడంపై ఎంతో పొంగిపోయాడట. ఇక ఆ సమయంలో దిక్పాలకులు సప్త సముద్రాల జలాలతో మహాలక్ష్మికి అభిషేకం చేయగా, గజరాజులు బంగారు కలశాలతో జలాన్ని అమ్మవారికి అభిషేకంగా మలచాయి. ఈ దృశ్యం ఐశ్వర్యానికి, పవిత్రతకు మరియు సృష్టిలోని చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుందని పురాణగాథలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఇంట్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఫోటో ఖచ్చితంగా గజరాజులు అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్లుగా ఉండాలని పెద్దవారు చెబుతుంటారు. అయితే ఆధ్యాత్మిక కోణంలో చూస్తే మన మనస్సే ఆ క్షీరసాగరం. అందులో సాగే ఆలోచనల సంఘర్షణే మథనమని, మనలోని సద్గుణాలు దేవతలుగా, దుర్గుణాలు అసురులుగా అభివర్ణిస్తారు. వీటితో కలిసి జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు తొలుత హాలాహలం వంటి కష్టాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో మధిస్తూ ఉంటే చివరకు లక్ష్మీ కటాక్షం లభిస్తుందన్నదే పెద్దవారి అభిప్రాయం. అందుకే ఓర్పు అనేది చాలా ముఖ్యమని చెబుతారు. ఇక్కడ లక్ష్మి అంటే కేవలం ధనం మాత్రమే కాదు, అది శుభప్రదమైన బుద్ధిగా మరియు శాంతిగా చెబుతారు. సముద్రం వంటి గంభీరమైన హృదయం నుండి ఉద్భవించిన లక్ష్మి మనలోని చంచలత్వం లేని ఏకాగ్రతకు చిహ్నం. ఆమె విష్ణుమూర్తి వక్షస్థలాన్ని అధిష్ఠించడం అనేది సంపద ఎప్పుడు ధర్మానికి, అదే నారాయణుడికి అనుసంధానమై ఉండాలనే గొప్ప తత్వాన్ని బోధిస్తుంది. దార్శనిక పరంగా ఈ ఘట్టం మనకు నిరంతర సాధనను నేర్పుతుంది. బాహ్య ప్రపంచంలోని సంపద కంటే అంతర్గత శుద్ధి ద్వారా పొందే దైవిక గుణాలే అసలైన లక్ష్మీ స్వరూపాలని మనకు స్ఫురిస్తుంది. మహాలక్ష్మి పద్మంపై ఆసీనురాలై ఉండటం అంటే బురద వంటి లోకంలో ఉన్నప్పటికీ దేనికి అంటకుండా వికసించిన పద్మంలా పవిత్రంగా ఉండాలని అర్థం అని పురాణాలు చెబుతున్నాయి. నిత్యం ఈ ఆవిర్భావ గాథను స్మరించడం వల్ల మనలో ఆశావహ దృక్పథం పెరుగుతుంది. కష్టాలనోర్చి సుఖాలను ఎలా పొందాలో ఒక స్పష్టమైన అవగాహన కలుగుతుంది. లక్ష్మీదేవి ఆవిర్భావం అనేది చీకటిని చీల్చుకుంటూ వచ్చే కాంతి వంటిది. అది మన జీవితాల్లోని అజ్ఞానాన్ని తొలగించి ఐశ్వర్యవంతమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందుకే నిశ్చలమైన మనస్సుతో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలన్నది ఇక్కడ లక్ష్మీతత్వం బోధిస్తుంది. ఇక హోలీ పండుగ మరియు హోళికా దహనం వెనుక ఉన్న పురాణ నేపథ్యం కేవలం ఒక కథ మాత్రమే కాదు, అది చెడుపై సాధించిన విజయానికి ప్రతీకగా చెబుతారు. అసలు హోళికా దహనం అంటే ఏమిటి, ఎందుకు అలా చేస్తారో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుని చంపడానికి తన సోదరి హోళిక సహాయం కోరతాడు. ప్రహ్లాదుడు నిత్యం శ్రీమన్నారాయణ పరాయణంలో మునిగి తేలుతుంటాడు. ఇక హోళికకు అగ్నిలో కాలకుండా ఉండే వరం ఉంటుంది. ఆమె ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లో దూకుతుంది. అయితే హరినామస్మరణ చేస్తున్న ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడగా దుష్ట సంకల్పం కలిగిన హోళిక ఆ మంటల్లో భస్మమవుతుంది. ఇక్కడ ఈ ఘట్టం మనకు అహంకారం కూడదు అన్న విషయాన్ని నేర్పుతుంది. హోళికా దహనం అంటే మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలనే, దుర్గుణాలనే జ్ఞానమనే అగ్నిలో దహనం చేయడం అన్నది పురాణాల విశ్లేషణ. మనిషి ఎన్ని కష్టాలు ఎదురైనా దైవంపై నమ్మకం ఉంచితే ప్రకృతి కూడా మనకు తోడుగా నిలుస్తుందని ప్రహ్లాదుని చరితం చెబుతుంది. ఇక హోళీ విశిష్టత ఏమిటంటే, హోళికా దహనం జరిగిన మరుసటి రోజు మనం జరుపుకునే రంగుల పండుగ జీవితంలోని వైవిధ్యాన్ని మరియు ఆనందాన్ని సూచిస్తుంది. వసంతకాలం రాకతో ప్రకృతిలో వచ్చే మార్పులకు ఇది ఆహ్వానం. ఈ రంగులు సమానత్వ సంకేతంగా నిలుస్తాయి. రంగులుగా పూసుకున్నప్పుడు మనుషుల మధ్య కుల, మత, అంతస్తుల భేదాలు చెరిగిపోతాయి. అందరూ ఒకే రంగులో, ఒకే ఆనందంలో మునిగిపోవడం సామాజిక సామరస్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
అయితే హోలీ పండుగ మనల్ని ప్రకృతితో అనుసంధానం చేస్తుంది. పూర్వకాలంలో సహజ సిద్ధమైన మూలికలు, పూల నుండి తీసిన రంగులను వాడేవారు. ఇవి చర్మ వ్యాధులను నివారించి ఆరోగ్యానికి మేలు చేసేవి. కానీ ఇప్పుడు సింథటిక్ రంగుల వల్ల అనేక చర్మ వ్యాధులు వస్తున్నాయి. అయితే ఉత్తర భారతంలో ఈ పండుగను రాధాకృష్ణుల పవిత్ర ప్రేమకు గుర్తుగా జరుపుకుంటారు. వారి దివ్య క్రీడలను స్మరిస్తూ భక్తిభావంతో రంగులు చల్లుకుంటారు. ఈ హోలీ పండుగను వసంత ఋతువు ప్రారంభానికి సంకేతంగా కూడా జరుపుకుంటారు. శీతాకాలం ముగిసి ప్రకృతి రంగురంగుల పూలతో కలకలలాడే వసంత ఋతువు ప్రారంభానికి సంకేతంగా ఈ హోలీ పండుగను భావిస్తారు. హోలీ అంటే కేవలం రంగులు చల్లుకోవడం కాదు, పాత పగలను, ద్వేషాలను మంటల్లో వేసి కొత్త స్నేహాలకు, ప్రేమాభిమానాలకు రంగులు అద్దటం. ఇది మనసు నిర్మలం చేసుకొని కొత్త ఉత్సాహంతో జీవితాన్ని ప్రారంభించే ఒక పవిత్ర సందర్భంగా చెప్పుకోవచ్చు.